వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. నిజంగా దోస్తులు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన సబ్స్క్రైబర్లు పెట్టి కామెంట్లను చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ అర్థం చేసుకున్నట్టే అర్థం చేసుకొని మాకు మంచి మంచి పాజిటివ్ కామెంట్లు పెడతారు. ఇంతకంటే సంతోషం ఏం కావాలి ఇలా నిజంగా చెప్పుర్రి. ఎవ్వరు లేకుండా ఏకాకిన ఈ ఛానల్ స్టార్ట్ చేసిన ఒక్క సబ్స్క్రైబ్, అది కూడా నా ఛానల్ కి నేనే సబ్స్క్రైబ్ చేసుకుని స్టార్ట్ చేసిన ఇంతవరకు వస్తుంది ఫాలోయింగ్ అని అస్సలు అనుకోలేదు దోస్తులు. నిజంగా మన సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరు కూడా మా ఫ్యామిలీ మొత్తం కూడా సపోర్ట్ చేస్తున్నాం. పెండక్క ఈ ఛానల్ ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం ఆ దేవుని అని చాలా మంది కామెంట్ చేస్తారు. అసలు పర్సనల్ గా తీసుకొని ఇంతగానో అర్థం చేసుకుంటారు, ఇంత క్లోజ్లీగా తీసుకుంటారు అని అసలు అనుకోలేదు. నిజంగా దోస్తులు చెప్తున్నాం కదా, ఇట్లా మాట్లాడుతుంటే కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. నా హస్బెండ్ నా వెనకాల నుంచి సపోర్ట్ చేసింది ఫస్ట్. ఆ సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు వచ్చిన. ఇక ఆ సపోర్ట్ తో పాటు మీరందరూ కూడా వెనకాల గుంపు గుంపుగా వచ్చిర్రు. ఆ సపోర్ట్ ఇంకా ధైర్యాన్ని ఇచ్చింది. ఇక్కడ వరకు రావడానికి కేవలం కారణం మీరే రులా. నిన్న పెట్టిన వీడియోకి ఒక సిస్టర్ కామెంట్ చేసింది, పెంటక మీ వీడియోస్ నచ్చి మా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మా ఆఫీస్లో మా ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరికీ మీ వీడియోస్ అనేది పరిచయం చేసినాము, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు, చాలా బాగున్నాయి మీ వీడియోస్, మేము కూడా ఫాలో అవుతామని చెప్పిర్రు అని చెప్పిరంట. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ సిస్టర్ కి పేరు పెరిగిన చాలా థ్యాంక్స్ ఇలా. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ని పరిచయం చేసింది కాబట్టి చాలు, ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అయ్యారు కాబట్టి. అలాంటి వాళ్ళు ఎంతో మంది మన ఛానల్ని ఇట్లనే ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటాము. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఖాళీగా ఇంట్లో ఉండే వాళ్ళైనా సరే, బస్సులో ట్రావెల్ చేసే వాళ్ళైనా సరే, టైం పాస్ కాకుండా హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆ సాంగ్స్ కానీ స్టోరీస్ వింటుంటారు కదా, ఇలాంటి టైం పాస్ వీడియోస్ కూడా బాగుంటాయని జరా కొంచెం షేర్ చేసి మన వీడియోస్ అనేది పబ్లిష్ చేయటి దోస్తులు. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముందు పార్ట్ 82 అన్నమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అదేంటి నిజంగానే కదా, జరసేపట్ల పెళ్లి పెట్టుకొని ఈ పెళ్లి కొడుకేంది ఇంట్లో నేను చూస్తున్నాడు, పెళ్లి మండపానికి పోడాయింది. అరే మామ, ఏమైందిరా? ఆగో ముఖమంతా మార్చుకొని ఉన్నావు, జరసేపట్ల లగ్గం పెట్టుకొని ఏమైంది ఇంట్లో నేను చూస్తున్నావు? లగ్గం చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా? ఇట్లనే ఇంట్లో ఉంటావా? పోదాం పోదాం మామ, టైం ఉన్నది కదా, 11:40కి ఉన్నది లగ్గం, మెల్లగా పోదాం. నిన్ను చూస్తే ఏదో తేడా గుర్తుంది. ఆగు, పెళ్లి కళ అసలు ఉన్నదా నీ ముఖంలో? మొత్తం మాడు ముఖం వేసుకున్నావు, ఏదో అయ్యింది. ఇక జరిగిన దాని గురించి మొత్తం వదిలిపెట్టేసేయి. కాదు గాడ జరిగిన కథ నీకు ఎవరు చెప్పిర్రే వచ్చి? ఎవరో చెప్తానే ఉంటారు కదా. కాదు మామ, ఏదో తప్పు చేసినో ఒప్పు చేసినో అయ్యింది, ఏదో అయిపోయింది, అది ఈడికి వదిలిపెట్టొచ్చు కదా. ఇక నేను లగ్గం చేసుకుంటున్నా, ఇక జరైతే పెళ్లి పీటల మీదకి ఊతారంగా, అది ఇట్లా చేసుడు ఏమన్నా కరెక్టేనా చెప్పు? ఇప్పుడు ఊరోళ్ళందరూ ఏమనుకుంటారు తెలిసిన వాళ్ళు, అయ్యో పిల్లగాడు మోసం చేసినట్టుండు, అందుకే ఇది మరుగు మందు తాగింది, పురుగుల మందు తాగింది, సస్తదంట, అమ్మో పిల్లగాడు ఇంత మోసం చేస్తారా అని నాలుగు రకాలుగా ఎంత గలీజ్ అనుకుంటారో మామ నా గురించి చెప్పు. ఇప్పుడు ఇదంతా జరిగింది, ఇదంతా ఏమైనా న్యాయమేనా? చెప్పు. అరే పోండ్రా అయ్యా, అయ్యింది ఏదో అయిపోయింది, ఇక అవన్నీ పట్టుకొని వేలాడినాం అనుకో, ఇక గిడనే ఉంటుంది అది కాని పని, మళ్ళీ ఎటు కాకుండా అవుతుంది. ఇక పిల్ల దగ్గర దాకా పిల్లోళ్ళ ఇక తల్లిదండ్రులకు మీ మేనమామకు మీ అత్తకు అందరికీ తెలిసిందనుకో, గాలి దాకా వాగిందనుకో, మళ్ళీ గలీజ్ ఉంటుంది. అందుకే ఏం తెలియనట్టు సప్పు దాకా పోయి పెళ్లి పందిట్లా ఒక గంట 2 గంటల లగ్గం అయిపోతుంది, ఎక్కడక్కడ అయిపోతుంది, తర్వాత వాడు ఏం చేయలేడు నడు. ఆ ఏ అది ఉత్త ఆల్అవుట్ మంది అయిందంటే ఏం చావదంటే నడు, దాని గురించి ఆలోచించుకుంటుంటావు, నీ ఇజ్జత్ ఖరాబ్ అవుతుందని ఆలోచిస్తావేంది? ఏం కాదు ఎవరైనా తూ తూ అని దాన్నే ఉంచుతారు, నేను ఎవరేమన్నారు పా. అంతే అంటవా? ఇక బయటికి వెళ్తే ఇజ్జత్ తట్టుంది. ఇక లగ్గంలా పెళ్లి పద్ధతిలో కూర్చుంటే కూడా నలుగురు తూ అంటట్టే ఉన్నారని నాకు బయటికి వెళ్ళాలనిపిస్తలేదు మామ నిజంగా. దానికి ఏం పాపం చేసిండ్రా అయ్యా నేను? స్టార్టింగ్ నుంచి దాంతో కలిసి ఉన్నప్పుడల్లా మస్తు పైసా పెట్టినా, మస్తు తిన్నది, మస్తు తిరిగింది, మన సొమ్మంతా దానికి దాపరిచిన. ఇక ఆఖరికి నేను మంచిగా ఉంటా అని మరి సపరేట్గా మూసుకొని ఉండాలి కదా, దానికి ఒక సంసారం ఉంది, ఇల్లు ఉన్నది, పిల్లు ఉన్నది, మొగడు ఉన్నాడు, దాన్ని చూసుకొని ఉంటా అని లగ్గం చేసుకొని పోతున్నాను, ఇచ్చిపెట్టాలి నన్ను? నీ మళ్ళా గర్నే ఎగులాడుతుంది నన్ను పట్టుకొని. ఇక నాతో మాట్లాడతాడేమో, నన్ను ఇచ్చిపెట్టి పోతుండు, నేను ఏమైనా రాయి చేస్తా, గట్లయితే బదలాం అవుతాడా అని నా మీద నిందలు వేయాలని గిసుడు ప్లాన్ వేసుకుంది మామ. అది ఎన్ని ప్లాన్లు వేసుకున్నా కాని పని మామ, మొగలము ఏడున్నా గెలుస్తాము, నడువు నువ్వైతే టైం అవుతుందంటే నీకు దమా ఇట్లా పని చేస్తలేదు ఎట్లా? అగో మీ అమ్మ సూకాలు పడి ఏడుస్తుంది కదా బయట కూర్చొని. మీ అవ్వ లగ్గం అన్న సుఖం లేకపోయి ఏం లేకపోయి జరిసేపడే లగ్గము, పెళ్లి పందిట్లో ఒక్కొక్క పిల్లగాడు ఇంట్లోనే ముసులుతున్నాడు. ఏం చేయాలమ్మా, లగ్గం చేసుకుంటాడా చేసుకోవడానికి ఒక గులుగుతా ఉంది, ఏడుస్తూ ఉంది. పెద్ద మనిషిని గట్లా బాధ పెట్టాడు ఎంతవరకు కరెక్ట్ చెప్పు మామను? నాడు నాడు నువ్వు ఒవ్వని మాట పట్టించుకోకు, నీ మనసులో ఉన్న మాట అన్ని బయటికి గక్కేసినవు, ఇంకేమైనా ఉంటే గక్కేసుకో, అన్ని గక్కేసుకొని నిమ్మలంగా మూసుకొని అడివిగా. మళ్ళీ గింత దాన్ని ఇంత పెద్ద విషయం అనుకో, ఇక మళ్ళీ పిల్లని ఇస్తాను నీ ఇంటి ముఖం గిట్లా చూడవాడైనా సరే. అంతే అంటవా? సరే చెల్లి మామ నాడు, నీ అమ్మ దానికి ఏంది భయపడేది? అవి ఏదో పోనీ పోనీ తీయి, ఇంట్లో ఏదో అయ్యింది ఏదో అయిపోయింది, ఇక గీడికి ఆపేసుకుందామని అనుకున్నా కదా, అది గెలికించుకుంటా ఉంది, ఇంత గెలుపు చేస్తూ ఉంది. మానుతున్న పుండు మళ్ళీ గెలిపిస్తున్నావా? ఏం చేయాలి దాంతో?
అంది తిన్నా తాగినా అన్ని ఊడిలో చేసినా మరి వీడికైనా మూసుకొని ఉంటాను లేదు. ఇంకా గెలికియాలి అది తినాలి తాగాలి అది ఓడి బియ్యాలి. ఈ గిదే ఉన్నది దాని కథ నాకు ఏం అర్థమైతలేదు. దాని గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది మామ. పెళ్లి కాకముందుకు మస్తు కథలు పడ్డదంటే ఓ సినిమాలు షికార్లు ఒక్కరు కాదు. ఓ అమ్మో నలుగురు ఐదుగురు ఉన్నంట లిస్ట్ అంతా తెలిసింది నాకు. తర్వాత మనము నీ పెళ్ళి అయినాక ఎక్కడిదక్కడ అయిపోయినాక ఒక రోజు సిట్టింగ్ వేసి మాట్లాడుకుందాం కానీ ఇక దానికి హవా బాగా నడిచిందంటే ఇక పెళ్ళి అయినాక శుద్ధపూస లెక్క ఉండి నేను నమ్మించి నేనే అందాల దాచింది నాకు నా మొగనికి సెట్ కాలేదు నీకు నాకైతే మంచిగా ఉంటుందని బట్టే వాళ్ళ మాట రెండు మూడు బొంకంగానే నువ్వు ఎడ్డి కానీ దాంతో ఒక మళ్ళీ పట్టిపోయినావు ఇప్పుడు చూడాలని చేసి పోయింది కదా. నీ యవ్వ. పోని పోని ఇంకా అవన్నీ కామన్ ఇయ్యాలి రేపు అవన్నీ ఇచ్చి పెట్టేసుకోవాలి. వీటిని పట్టుకొని ఇలానే అనుకో ఇక గుంజి గుంజి ఇచ్చి పెడుతుంది. నడు నడు దాని ఏదో అది సంసారం అది చూసుకుంటుంది నీ సంసారం ఏదో నువ్వు చూసుకుంటూ రేపర్స్ అంది. నీ అవ్వ పోయి పోయి దాని వల్లనే పడ్డానారా నేను. నీ అవ్వ కథ గమ్మతున్నది. సరే సరే నడు నడు. ఏమైందిరా పిల్లగా పెళ్లి కొడుకుని తీసుకొని బయటికి రమ్మ మాట ఇంటది కానీ నిన్ను లోపలికి పంపిస్తే నువ్వు కూడా గిడనే చేరినావు కదా. ఇద్దరు దోస్తులు కూడా ఏం చేస్తుర్రు? అయిపోయింది అవ్వ వస్తుండు అగో బయలుదేరిండు నడు నడు పోదాం పరి. ఊరిసిన్నా నీకేమైనా దామా పని చేస్తున్నావురా? గా పుల్ల చేసింది బాగానే ఉంది, నువ్వు దానికోసం ఆలోచన చేసి ఇక నాకు పెళ్లి వద్దు ఈ జీవితం ఏదండగా ఇక అది అట్లా చేసినందుకు నేను గిట్ల చచ్చిపోతా అని ఏదో పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకున్నావు కదా. నాకు నీ ముఖం చూస్తే అర్థమవుతుంది. ఇక మీ అమ్మ ముందటంటే ఇక ఆడిటాకు వచ్చి ఆడనే చచ్చిపోతా అని మూసుకొని ఉన్నా. ఈ అవ్వ కూరగానికి వారయ్య కాదా, అది బలిసి చేసుకుంటుంది. అది కావాల్సుకొని నీ దగ్గర తిరిగింది, నీ దగ్గర తిన్నది చేసింది. ఇప్పుడు మళ్ళీ నిన్ను బయలాన్ చేసేందుకు గిసంటి కథలు పడుతున్నది. అవ్వ దాని గురించి తెలియదు ఏమున్నదిరా, చాలా కిలాడది. అమ్మో మందిని ఆగం చేస్తానికే పుట్టింది అది. దాని గురించి ఆలోచన పెట్టుకొని నీ జీవితం ఆగం చేసుకోకు నాయన. మీ అమ్మ మీ నాయన ఎంత కష్టపడి మీ మీనమామను ఒప్పించిర్రు. ఆ పిల్ల గిట్ట చాలా మంచిదంట, చదువుకున్నదంట. ఇక రేపు ఏదైనా కొరువు చేసుకున్నా కూడా నువ్వు ఒక డ్యూటీ పిల్ల ఒక డ్యూటీ చేసుకొని మంచిగా బతుకుతారు. దాని కొరకు ఎంత ఆలోచించేది, మోసుకొని నడువు. లేదు లేదవ్వా దాని గురించి నేను ఎందుకు ఆలోచిస్తా, నడుగురి పోదాం. గట్లన్నా మంచిగా ఉన్నది. రూబాబ్ మీద వేసుకొని దాని ముఖం మీద అన్నట్టయితేనే మంచిగా ఉంటదిరా, లేకుంటే అది ఈనే ఆడిది కాదు. కడుపురా ఎలుకలు తిరిగి పాడైతున్నాయి. ఏం చేయాలి? పొద్దు సందేమో నాస్త చేసి పోదాంరా నాయన అంటే నువ్వు వద్దు వద్దు. నాస్త ఇట్లా చేస్తే పెళ్లిలా తుంకల బువ్వ పట్టదే, వద్దు వద్దు గట్టిగా తినొద్దాం నాడు, ఉపాసం ఉంటే ఇంత ఎక్కువ పోతుంది అని అంటివి. ఆవో వచ్చిన సంది మస్తు ఆకలి అవుతున్నది. ఏడ పెడుతున్నది అయ్యా తిండి? నేను అదే చూస్తున్నానే, కడుపులో గావర గావర గాలి గాలి అవుతున్నది. యావ వస్తే ఇంత ఉప్మానే వేసుకొని తిని రాకపోతుంది. యావ ఉత్త ఊపుకుంటూ వస్తే ఈడ చూడు ఏం లేదు డొల్లా. ఆవు గాని బుజ్జోళ్ళు వస్తలేరంట నానే, ఫోన్ గిట్లా చేయకపోతే పొద్దుగల చేస్తా అంటే వీళ్ళు ఇవ్వగానే ఇక మర్చిపోయినావా? ఆగో సరితోళ్ళ తల్లిదండ్రే కాదు వీటికి అక్కర్లేదు పీకర్లేదు. ఇక పుల్ల గట్ల పానం బాగలేక దావు కళ్ళ పడతానంటే ఇవి చూడు ఉప్పుట పెళ్లికి వచ్చినాయి. తిండికి బండి కడితే ఇవి ఏం తప్పిపోతుందనో వీడి దాకా వచ్చినాయి. మరి నా పిల్ల బాగలేదు ఏమో చూడనన్నా చూడబోతా అని ఇంత చింత లేదు కానీ వీటికి ఎప్పుడు తిందామా ఎప్పుడు అయిపోకూడదామా తుంకలు అయిపోతాయండి. ఆగు తిండి కోసం ఎదురు చూస్తున్నట్టే ఈ ముఖాలు చూస్తుంటే గట్లనే అనిపిస్తున్నాయి. ఓ అమ్మా మా బుజ్జలు రామేవో కదా నువ్వు? అవునవును బాగానే గుర్తుపట్టినవే పెద్ద మనిషి. బాగున్నారా అక్క? బాగున్నావా? బాగున్న పెంటక్క. అవును గాని మా బుజ్జి ఎందుకు రానన్నది. నిన్న పొద్దుకంగా ఫోన్ చేస్తే రానమ్మా వాళ్ళకు మాకు మాటలు లేవు అని అన్నది. అయ్యో పిల్ల తరపు నుంచి మనం దగ్గర చుట్టాలం అవుతాం కదా బిడ్డ, వచ్చి అక్షంతలేసి పోరాదురా బిడ్డ అంటే రానంటే రానన్నది. రానంటే పొల్ల సరే లగ్గం అయిపోయినాక నేనేమి ఇంటికి వస్తుంది బిడ్డ అని పెట్టేసిన. మరి ఏందమ్మా ఏంది సంగతి? వాళ్ళ పిల్లకు ఎందుకు మాట లేవురా? ఓ అది పెద్ద కథ కానీ అది చెప్పరాని కథ. ఇక నేను చెప్పుకుంటూ పోతే ఇక లగ్గం మొగలు చూస్తారమ్మా నడుగురి. ఆవుగాని పిల్ల మొగలు గీడ నిలబడ్డారు లగ్గం చూడక. ఏమైంది? ఏమిటి గురించి ఎవరు చూస్తారు? ఏ కాదు బిడ్డ, పొద్దున్న నుంచి అన్నం తినరాలేదు, ఇక కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి అంటే నా పెళ్ళానికి ఇక గావర గావర అవుతుంది నాకు కూడా పానము. ఇక అందుకే బువ్వ కూడా ఏడ పెడతారు చూద్దామని ఇక అటు ఇటు తిరుగుతున్నాం, ఏడ కనిపిస్తలేదు. ఎక్కడమ్మా వాసన గిట్ల వస్తలేదు, పోయి తిందామంటే నీకేమైనా ఎరకనా బుజ్జి గిడ? అరే ఇంకా పెళ్లి చురు కాలేదు, పెళ్లి కాకముందుకే తిండి పెడతానని ఎదురు చూస్తుంది. మరి ఎట్లయినా వచ్చారు నీ బిడ్డలు ఇల్లు ఎంత దూరం ఉన్నది, పోయి తినొస్తా కదా. ఏడ ఇంటడక్క నా మాట ఈయన ఏమైనా పెళ్లి తుంకల బువ్వ తినాలి, ఉత్త పప్పు పలుచుకు చెట్లు తింటే బిడ్డలు ఇంటికి పోతే గవే రెండు గుడ్లు ఎంపుతుంది, ఇంత బువ్వ వేస్తుంది పెడుతుంది అని అంటుండు. ఏం చేయాలమ్మా? ఇక లగ్గం ఎక్కడెక్కడ అయిపోగానే మా పోతే నా బిడ్డలు ఇంటికాడ వారం 10 రోజులు ఇంటిస్తా. ఉంటావు పుణ్యానికి వచ్చిన తిండి వాళ్ళ అత్త తెచ్చి పెడుతుంది, నువ్వు తింటావు, నీ బిడ్డకు వండి పెడతావు. నీకెందుకు వచ్చిన బాధ? ఇక మందిన పండి తిరిగితే ఇక ఖర్చు తప్పుతుందా? పుణ్యానికి వచ్చిన తిండి తినాలా మంచిగా
రోజులు గడిస్తాయి వాళ్ళు ఉన్నది పాటు మీ పెళ్ళమ్మ కూడా అట్లనే ఉన్నారు నీ బిడ్డ అయితే మీ తగ్గట్టే ఉన్నది నీ అవ్వ సరే సరే అవ్వ మళ్ళా కలుద్దాం తియ్యి నడువయ్యా పోదామి తింటావా అట్లా పోయేటోళ్ళు సరిత తల్లిదండ్రులు లెక్కనే అనిపిస్తారు గాలేనానే అవు అవు ఆళ్ళే ఆళ్ళే అవ్వ ఏడుకొచ్చిన గతి మళ్ళీ విచ్చేక తయారై వస్తుంది ఏమైనా తిండి ఏడ పెడుతున్నారు ఏడ తినాలి తుంకలు అయిపోవాలని ఎదురు చూసుకుంటూ కూర్చుంటే ఇవి చగరున్నది పికరున్నది అవ్వ అలా చూస్తే ఏం కోపం వస్తుంది కానీ ఇక మూసుకొని ఉన్నావా పోయమ్మో కాదు బిడ్డ గట్ల దావకన్న పడ్డ సంగతి గట్ల కథ అయిన సంగతి ఇలా పెరకలేదానే నిమ్మలంగా లగ్గానికి వచ్చిర్రు ఓయమ్మో గిసొంటి అక్కడి పిక్క తప్పిన నేను ఏడ చూడలేదే పెంటి వీటికి ఇంక ఎరక కాలేనట్టుందమ్మా ఎరకైతే ఏమున్నది అయ్యో బిడ్డో లొడ్డో అనుకుంటా ఇక పోయి వారం పరువులు ఆడని అడ్డేస్తుంది పుణ్యానికి వచ్చిన తిండి కదా ఇక అలా తెచ్చి పెడుతుంది బర్రెలు తింటాయి పంటాయి బిడ్డే తల్లి నీ దీని కూడా దానికి వచ్చినట్టు దీనికైతే గింత అక్కడ ఉండదు పిక్కర్ ఉండదు పిల్ల మీద చింతనే ఉండదు ఏటుగాక మంచి సంబంధానికి ఇచ్చినా నల్లుడే అన్నిందలో చూసుకుంటాడు అని వాళ్ళ మీద భారం వేస్తాయి ఆగో నీ బిడ్డ ఎందుకు రాలేదంటే ఏమో అమ్మ రానన్నది వాళ్ళకి మాటలు లేవంటారు మూసుకొని పోతుంది మరి ఆకలి అవుతున్నప్పుడు బిడ్డలు ఇంటూ ఎంత దూరం ఉన్నది పోయి తినొస్తే కదా అట్లా ఎరకైతుంది కదా ఇక మళ్ళీ నేను చెప్తే నా నుంచి ఎరకైనట్టు ఉంటుంది మళ్ళీ టామ్ చేస్తుందని నేను గిట్ల పిల్లల సంగతి అసలు నా నోటి నుంచి చెప్పలేదే మంచి పని చేసిన తీయే కానీ మెడలో ఎప్పుడు అదే దండ వేసుకుంటావేంది పూసలు దాని లెక్క ఇంకే దండలు ఉండే అని పోసి నీ దగ్గర నీ అవ్వ ఏ దావతువో ఏ పెళ్లిలకో పబ్బానికో గదే చీర కట్టుకుంటావు గదే తయారై వస్తావు ఆ నెత్తి కింద కలర్ వేసుకొని రుద్దుకొని వస్తే కదా జర కొత్తగా అనిపిస్తుంది అవన్నీ సోకులు నాకెందుకమ్మా నీ లెక్క సోకులు పడాలి నీ లెక్క తయారు కావాలంటే అమ్మో నన్ను ఎవరు చూసేటట్లు ఉన్నారు తల్లి రేపు రేపు ఇక నడవనికనే శాత కాదు దాదానికి ఇవన్నీ ఎందుకు తల్లి ఎటు నాట్లుందని పట్టమ్మ పూసలు దాన్నో పూసలు దాన్నో ఎవరైనా సరే దినం వెళ్తూనే ఉంది కలిసిపోతూనే ఉన్నాయి కదా రోజులు ఎవరిదైనా ఒకటే బతుకు గతానికి పెంటి నువ్వు జోకు కన్నపా ఫీల్ అయ్యేవు ఇట్లా అనేటివన్నీ అంటనే ఉంటది ఫీల్ కాకు నవ్వుకుంటున్నా జోకు కన్నా అని ఈలిచ్చుకుంటది పండ్లు బయట పెట్టి పండ్ల బచ్చి గోళీలు ఇప్పుడే వేసుకున్నావు కదా జరసేపు బండుకోసారి నేను బయటకు పోయి వస్తా సరే సరే బావా రామేశ ఉన్నవారా పెళ్ళ దగ్గరనే ఉంటావా జర బయటికి రా నీతో ఒక మాట మాట్లాడేది ఉంది వస్తున్నామ్మా అమ్మ పిలుస్తుంది సరే నువ్వేం టెన్షన్ పెట్టుకోకు జరసేపు అట్నే కన్ను మూసుకొని వండుకో జర రిలాక్స్ అవుతుంది పానం సరే బావా ఏమంటుందిరా నీ పెళ్ళము జర హుషారుగా ఉన్నదా కూరనీసులు దాని లేక గునుసుకుంటున్నదా మంచిగానే ఉన్నదమ్మా జర హుషారుగా అయినది ఇక డాక్టర్ ఇక 2 రోజులు గోళీలు వాడినామనుకో మొత్తం సెట్ అయిపోతుంది ఎప్పటి వాళ్ళు అవుతుంది అని చెప్పిండే మంచిగానే ఉన్నది జర్ర ముఖం ముంచుకోపోయినది గంతే కాదురా నీ పెళ్ళాన్ని ఏమనంటే కష్టము మరి నీకు లేదా చింత నీ పెళ్ళానికి లేదా మరి దానికి తల్లిదండ్రులు ఎవ్వరు లేరా దాని తోడ వచ్చిన తోడు ఫోన్ చేసి మరి అమ్మ గిట గిట సంగతి అయిందని అది చెప్పదా నువ్వు చెప్పవా మీ అత్తకు మీ మామకు ఇక పెళ్లికి పోవచ్చు బగ్గా తిండి కోసం రావచ్చు ఇయో కడుపు వాళ్ళగా తినొచ్చు మీ అత్త మీ మామ ఇక అన్యవన్యరో లేచి మరి ఇంటికి పోయారో ఈయకొస్తారు ఆరా మరి నీ బిడ్డకి ఇట్లా అయిందా నువ్వనే చెప్పొచ్చు కదా ఎవరు గతి లేదు నాకు అనుకుంటే గతి మళ్ళీ దాని గట్లు ఉన్నది ఏమైనా మొగలు సేవ చేయించుకుంటాను అవ్వ మంచిగా ఉన్నప్పుడు నాకు మొగడొగడో ఈడొగడోది ఇప్పుడు ఎంతనో అని నేను తీసి పడేసింది ఇక ఇప్పుడు ఈ బాధలు ఆటంకాలు వచ్చినాక అప్పుడు నా మొగడు మంచోడు నా బంగారు కొండ నువ్వు లేని నేను ఉండనయ్యా బావా కోవా అని పిలుస్తున్నది అమ్మో నీ పిల్లల దగ్గర చాలా కథలు ఉన్నాయి రో మస్తు నేర్చుకోవాల్సి ఉన్నది నీ పిల్లల నుంచి అబ్బా ఏందమ్మా కాదు ఈ టైంలో ఇట్లా ఆమె ఎట్లాంటి పరిస్థితులు ఉన్నది ఏం కథ ఆ గసొంటి దాన్ని చూసి కూడా నువ్వు గిసొంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే ఇక నిన్ను ఏమనాలమ్మా నాకు అర్థం కాదు ఏ అవ్వ మాట్లాడ గసొంటి మాటలు బంద్ చేయి పెళ్ళానంగానే ఓ రోషం ఎక్కడి నుంచో ఊరికొస్తుంది మరి అదే నీ పెళ్ళానికి ఉండాలి కదా అమ్మగారి మీద చింతాయి అవ్వ ఇప్పటికైనా మారమను జర సిగ్గు తెచ్చుకోమను ఇక మంది మాటలు పట్టుకొని మనం పోతే మళ్ళీ వచ్చేసరికి మన ఇల్లే ఆగమవుతుంది చెప్తున్నా కదా నీ పెళ్ళానికి మంచిగా కూర్చోబెట్టుకొని ఎవరి జోలికోకు ఎవరి ఆటకోకు బయటికి వెళ్ళకు ఇక మనదే ప్రపంచము మన ఇల్లే మన ఇప్పుడు మా అమ్మ నాయన సీతమ్మ నేను మనము ఇంతమందిమే ఉన్నాము మీరు అందరితో కలిసిమెలిసి ఉండాలి ఎవడు కాదు రేపు రేపు ఏమైనా అయితే ఇంట్లో చూసుకుంటా తప్ప బయట ఎవడు రాడు అని జర మంచిగా సర్ది మధ్య మంచిగా చెప్పు సరేనా నీ పెళ్ళానికి ఇక లేకుంటే ఇక 2 రోజులు మంచిగా అయిందనుకో హుషారైంది అనుకో బుర్రు పిట్ట తుర్రు అన్నదనుకుంటా ఇక అక్కడ ఇక్కడ ఉరుకుతూనే ఉంటది నీ పెళ్ళం పానం సరే సరే అమ్మా చెప్తా తీయే సరే నేను బయటికి పోయేస్తున్నా డబ్బుందా ఎటు పోతున్నావు మళ్ళీ నీ పెళ్ళం దగ్గర ఎవరు లేరు కుయ్యా ముయ్యా అని మొత్తుకున్నదనుకో ఇక నేను పోతే నాకు గాలి అసలే వారదా ఆమెకు ఇక నువ్వే ఉండాలి వస్తామ్మా ఏం చేస్తున్నదో ఎట్లున్నదో పానమని అడిగిరానా అమ్మో దగ్గర దాకా పోతే సూటిపోటు మాటలతోని అమ్మో మళ్ళా నా మనసుని బాధ పెడుతుంది ఏమొద్దు
ఇంకెట్లనే ఆన్నే మంచిగా ఉన్నదారా నీ పెళ్ళమని దూరం నుంచి ఆడుచుకుంటా వంట ఏదైనా కావాల్సింటే చేసి పెడితే తింటదేమో. నీ అమ్మ ఎవరిని తాలకే పాటు మంచిగా ఉన్నప్పుడేమో ఫు, నీ పీకుడు ఎంత నువ్వెంత అని చీపుగా తీసి పడేసింది. నీకు ఇప్పుడు చూడాలంటే ఎట్లా చూడాలనిపిస్తే చెప్పు, మనసే రాదు. ఏ కోడళ్ళైనా అత్తలతో మంచిగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు గట్టిగా ఉన్నప్పుడు వాళ్ళు మనం చూసుకుంటారు, వాళ్ళు ముసలిగా అయితే వాళ్ళని మనం చూసుకుంటారు. ఇద్దరికిద్దరు మంచిగా మనస్పార్థాలు లేకుండా మంచిగా ఉండాలి అమ్మ పిల్ల లెక్క. అరే నడువయ్య దబ్బున, నేనేమో గింత దూరం వచ్చినా ఆగో నువ్వు చుడుకాడనే ఉన్నావు. ఇంకా నడు, తిన్నదంతా అరుగు తట్టే ఉంది పాటు. ఇక మళ్ళీ ఆకలైతే బుజ్జమ్మ మనకు స్పెషల్ ఏదన్నా ఒకటి వండి పెడుతుంది పా, రాకరాకొస్తున్నాం కదా. అమ్మో ఇవి వచ్చినాయి, ఈ టయానికి వచ్చినాయి కదా, లగ్గం అయిపోయినట్టుంది కదా, లగ్గాన్ని చిటే వచ్చినాయి. అబ్బా వారం 10 రోజులు ఇటే టెండర్ వేస్తే మామూలుగా అయితే ఇక బిడ్డకు బాగాలేదని తెలిస్తే ఇంకా 4 రోజుల దాకా ఇటే ఉంటున్నాయి. ఇక మా బియ్యం సంచి అంతా అయిపోగొడితే పెళ్ళమ్మగడు పాటు. వదినే బాగున్నావా? ఓయమ్మో చూసి కూడా ముఖం అక్కడ విప్పుకుంటున్నావు, పలకరిస్తలేవు కదా, ఏమైంది? గంతగనం కోపము మనస్పర్ధలు ఏమొచ్చినాయమ్మా మా మీద? ఏం రాలేదు కాదు, బాగానే గుర్తుకొచ్చింది మా ఇల్లు. ఓయమ్మ చాలా దినాలకు వచ్చిర్రు. ఎప్పుడు వద్దాం అనుకుంటాం కానీ టైం కుదురుతలే చెల్లి. అగో ఇప్పుడు ఇక లగ్గంకి వచ్చినాం కదా, ఇక అట్నే చూసిపోదాము బుజ్జమ్మ ఇట్లా ఎట్లున్నారు నా మన్మరాల మీద పానం గుంజుతున్నదని వీళ్ళకైనా వచ్చినాం చెల్లి. ఎవరు లేరా ఇంట్లో? ఉన్నారు ఎవరెందుకు ఉండరు, ఎటు పోతారు? ఇంట్లోనే చేస్తారు కదా, లోపల ఉన్నారు, బెడ్ మీద వండుకున్నట్టు నీ బిడ్డే. పో, ఏమైందో అయ్యో, మళ్ళీ ఏం గుట్టె ముళ్ళు గుట్టిందో, ముఖం అంతా మార్చుకొని సూటిపోటి మాటలు ముఖం మీదనే ఇడుస్తున్నది. ఊకో ఏమనకు. అమ్మో నేను గామనేమంటున్నా తల్లి, ఆమె గురించి ఎరకనే కదా మనకు. అబ్బో ఆమెకు నోరికే దండం పెట్టాలి. ఏమైంది? గుసగుసలు మాట్లాడుకుంటున్నారు, ఎవరి కోసం వచ్చిర్రు, ఎవరి దగ్గర ఉంటున్నారు? పొర్రి, నీ బిడ్డను చూస్తానికి వచ్చినారు కదా, చూడు పొర్రి నీ బిడ్డ ఎంత సుఖమైన పని చేసిందో. ఎందుకు వదినే, ఏమైంది? సుఖమైన పని చేసింది నీ బిడ్డ అంటున్నావు, అంతగానం ఏం చేసింది వదినే నా బిడ్డే? ఏమైనా ఘనకార్యం చేసిందా, లేకపోతే చేయరాని పనులు ఏమైనా చేసిందా? లోపల వండుకొని ఉన్న నీ బిడ్డను అడిగితే తెలుస్తుంది కదా ఏం ఘనకార్యం చేసిందో. నా నోటి నుంచి నేనెట్లా చెప్తా? ఇగో ఇదేను లేదు మన వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుంది దోస్తులు. ఈ రోజు సండే కదా, కొంచెం లెంత్ తక్కువ చేసిన, ఎందుకంటే వ్యూస్ చాలా వరకు తగ్గుతున్నాయి సండే రోజు. చాలా మంది మా సబ్స్క్రైబర్లు బిజీ ఉంటట్టు, అందుకే చాలా వరకు చూడట్లేదు. ఇంకా రేపటి నుంచి డైలీ లెంత్ వీడియోస్ 2 పెట్టడానికి ట్రై చేస్తాం దోస్తులు. వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. వీడియో చూడగానే వీడియోని లైక్ చేసి హై ఫ్రెండ్స్ కూడా ఇవ్వండి. సరే దోస్తులు, మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో మార్నింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తున్నానండి చుట్టూ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.